హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ గురించి మరియు టైమ్స్ స్క్వేర్ ప్రాంతం గురించి క్లుప్తంగా వివరిస్తాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది బిల్డింగ్ లోపలికి వెళ్ళే ప్రవేశ ద్వారము. ఎంపైర్ స్టేట్ బిల్డింగు న్యూయార్క్ నగరానికి గుర్తింపుగా నిలిచిన ఒక అద్భుత నిర్మాణము. అమెరికాలో ప్రసిద్ధిగాంచిన స్కై స్క్రేపర్స్ బిల్డింగ్స్లో ఇది ఒకటి. ఎంపైర్ స్టేట్ బిల్డింగు 1931 ఏప్రిల్ 11న పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. నిర్మాణం కేవలము 13 నెలల్లో పూర్తి కావడం విశేషం. మొత్తం 102 అంతస్తులలో ఇది 381 మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ భవనము పర్యాటకులకు ఒక ప్రధాన ఆకర్షణ. ప్రతి సంవత్సరం కోట్లాది మంది పర్యాటకులు దీనిని సందర్శిస్తారు. 102వ అంతస్తు నుండి చూస్తే న్యూయార్క్ సిటీ ఈ విధంగా కనిపిస్తుంది. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్లో ఐటీ, మీడియా, ఫైనాన్స్ వంటి రంగాలకు చెందిన వ్యాపార సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 40 లక్షల మందికి పైగా పర్యాటకులు ఈ భవనాన్ని సందర్శిస్తారు. భవనం లోపల రెస్టారెంట్లు, కేఫ్లు, షాపింగ్ అవుట్లెట్స్ ఉన్నాయి. న్యూయార్క్ మహానగరంలో అత్యంత సందడిగా ఉండే ప్రదేశం ఏది అని అడిగితే చాలామంది టైమ్స్ స్క్వేర్ అని చెప్తారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలలో ఒకటి. ప్రతిరోజు ఇక్కడికి లక్షలాది మంది పర్యాటకులు, వ్యాపారవేత్తలు, కళాకారులు, స్థానికులు వస్తూ పోతూ ఉంటారు. అందుకే దీన్ని ది క్రాస్ రోడ్స్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలుస్తారు. (1904) న్యూయార్క్ టైమ్స్ పత్రిక కార్యాలయం ఇక్కడ స్థాపించబడిన తర్వాత ఈ ప్రాంతానికి టైమ్స్ స్క్వేర్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత క్రమంగా ఈ ప్రాంతం వినోదం, ప్రకటనలు, థియేటర్లు, పర్యాటక రంగానికి కేంద్రంగా మారింది. ఇక్కడి ప్రదేశం ఎప్పుడూ కాంతులతో, జనాలతో కలకలలాడుతుంది. టైమ్స్ స్క్వేర్ అంటేనే మొదట గుర్తుకు వచ్చేది ప్రకాశవంతమైన బిల్బోర్డ్సు, పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ స్క్రీన్స్ ఇక్కడి ప్రత్యేకత. ప్రకటనలు మాత్రమే కాకుండా సినిమాలు, ఈవెంట్లు, సామాజిక సందేశాలు కూడా ఈ స్క్రీన్స్ ద్వారా ప్రసారం అవుతూ ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రాడ్వే నాటకాలు, సంగీత ప్రదర్శనలు టైమ్స్ స్క్వేర్ ప్రాంతంలోనే జరుగుతుంటాయి. ఇది కళాకారులకు, ప్రేక్షకులకు ఒక కళల వేదిక. అంతర్జాతీయ స్థాయి రెస్టారెంట్లు, హోటల్సు, బ్రాండెడ్ షాపింగ్ సెంటర్సు ఇక్కడి పర్యాటకులకు మరింత ఆకర్షిస్తాయి. మేడమ్ టుస్సాడ్ మ్యూజియం, ప్రసిద్ధమైన బొమ్మలు మ్యూజియం కూడా టైమ్స్ స్క్వేర్ వద్దే ఉంది. ప్రపంచ నేతల, సినీ తారలు, క్రీడా ప్రముఖుల మైనపు విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకల్లో జరిగే బాల్ డ్రాప్
టైమ్స్ స్క్వేర్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. కోట్ల మంది టెలివిజన్లలో చూస్తారు. లక్షల మంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇక్కడకు చేరుతారు. ఈ వేడుకలో పటాకులు, సంగీతం, నృత్యం జరుగుతూ కొత్త సంవత్సరాన్ని ఘనంగా స్వాగతిస్తారు. టైమ్స్ స్క్వేర్ కేవలం వినోదం, పర్యాటకం మాత్రమే కాదు. వ్యాపారానికి కూడా ముఖ్యమైన కేంద్రం. మల్టీనేషనల్ కంపెనీలు, మీడియా సంస్థలు తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాయి. ప్రకటనలలో బోర్డులు, షాపింగు, హోటల్సు న్యూయార్క్ నగరానికి భారీ ఆదాయాన్ని తెస్తాయి. టైమ్స్ స్క్వేర్కు ప్రతిరోజు 3 లక్షల మందికి పైగా వస్తారని అంచనా. వీధి కళాకారులు, మాస్కట్ క్యారెక్టర్లు, సంగీత కళాకారులు పర్యాటకులను అలరిస్తుంటారు. రాత్రింబవళ్ళు కాంతులతో నిండిన ఈ ప్రదేశం నిద్రలేని నగరానికి నిజమైన గుర్తు. మొత్తం మీద టైమ్స్ స్క్వేర్ న్యూయార్క్ మహానగరానికి మాత్రమే కాకుండా ప్రపంచానికి ఒక ప్రతీక. ఇది పర్యాటకానికి, వినోదానికి, వ్యాపారానికి సాంస్కృతిక కేంద్రంగా నిలుస్తుంది. అందుకే న్యూయార్క్ నగరానికి వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టైమ్స్ స్క్వేర్ను సందర్శిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్.